హాయ్ గాయ్స్, ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూడబోతున్నాము. మరెందుకు ఆలస్యం, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బిల్వస్వర్గం కేవ్స్ అండి. మన నంద్యాల డిస్టిక్లో బేతంచెర్లకు దగ్గరలో 50 కిలోమీటర్ల దూరం అండి. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన గుహలు. చాలా కనువిందు చేస్తూ ఉంటుంది ఈ ప్రదేశం మాత్రము. ఏది కూడా మనము కట్టినది అయితే కాదండి, అన్ని న్యాచురల్గా ఏర్పడ్డ గుహలేనంట. ఇక్కడ వచ్చేసి ఒకప్పుడు డైనోసార్స్ తిరిగిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయండి, గుర్తులు. చూడండి ఎంత అందంగా ఉందో. అంతేకాకుండా గుహలలో ఒక చోట అయితే వెంకటేశ్వర స్వామి నామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ గుహల్ని తేనెటీగల గుహలని కూడా అంటారండి. ఎందుకంటే ఇక్కడ రకరకాల తేనెటీగలు కూడా కనిపిస్తూ ఉంటాయి. తేనె పట్టు వచ్చేసి ప్రతి గుహలో అద్భుతంగా కనువిందు చేస్తూ మనల్ని అయితే చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చేసే వాళ్ళైనా ఏదైనా షూటింగ్ చేసుకోవాలన్నా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి. మన నంద్యాల నుంచి బేతంచెర్ల వెళ్ళే రూట్లో బిల్వస్వర్గం కేవ్స్ అనేవి వస్తాయండి. చాలా మంది అయితే ఉంటారు. ఫారినర్స్ కూడా చాలామంది వచ్చి అయితే విజిట్ చేస్తున్నారండి. రీసెంట్గా మనం మిరాయి మూవీలో కూడా ఈ గుహల్ని చూసే ఉంటాము. చూడకపోతే ఒకసారి మూవీలోకి వెళ్ళి ఒకసారి చూడండి. మూవీలో ఇంకా అద్భుతంగా చూపించేశారండి వీటిని. మిరాయి షూటింగ్ అంతా ఇక్కడే ఈ గుహలలోనే జరిగింది. మేము వచ్చేసి మదిలేటి స్వామికి వెళ్ళి అక్కడి నుంచి ఈ గుహలను విజిట్ చేయడానికి అయితే వెళ్ళామండి. చాలా బాగున్నాయి. అక్కడేనండి మిరాయి షూటింగ్ జరిగింది. చాలామంది అక్కడ నిలబడ్డారు కదా అక్కడ. ఇక్కడ వచ్చేసి తేనెటీగలు ఎక్కువగా అయితే ఉంటాయి. వాళ్ళు వచ్చేసి ఫారినర్స్ అండి, మీకు కనిపిస్తున్నవారు. ఇది వచ్చేసి మిరాయి షూటింగ్ జరిగిన ఇక్కడ నుంచి అది తీస్తారు కదా, అది చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ టూరిజం చేయవచ్చు. ఎవరైనా చిన్నపిల్లలతో కానీ హాలిడేస్లో కానీ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను అయితే చెప్తున్నాను. మరెందుకు ఆలస్యము, ప్లేస్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే నాకైతే కామెంట్ చేసేసేయండి. అంతేకాకుండా పార్క్ ఉంటుంది పిల్లలను ఆడుకోవడానికి. అంతేకాకుండా క్యాంటీన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తే చాలా ఎంజాయ్ అయితే చేయవచ్చండి. ఏదైనా ఫోటోషూట్ కానీ అండ్ అలాగే ఏదైనా వీడియోస్ ఆ విధంగా షూట్ చేసుకోవాలంటే మంచి ప్లేసు. మరెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మిరాయి మూవీలో అది తీస్తారు కదా, వాళ్ళమ్మ దాచిపెట్టిన గ్రంథం, ఆ ప్లేస్లో నుంచేనండి. అక్కడ ఒక పెద్ద స్నేక్ అనేది ఉంటుంది, గద్ద ఉంటుంది కదా, అది మూవీలో వచ్చేసి అన్ని ఎఫెక్ట్స్ పెట్టి చేశారు కాబట్టి అది ఇంకా అట్రాక్షన్గా ఉంది. మీకు చూడగానే ఆ వైబ్స్ అనేవి వచ్చేస్తాయండి. మిరాయి మూవీలో చూసినప్పుడు మనకి ఎలాంటి వైబ్స్ వచ్చాయో ఆ విధంగా. మీరే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి తేనెపట్టు ఎలా ఉందో. గుహలో చాలా వరకు అయితే తేనెపట్టులు ఉన్నాయండి. ఎక్కడ చూడు కనిపిస్తూ ఉంటాయి. తేనెటీగలు కూడా చాలా ఉన్నాయి. అంత గ్రీనీ లొకేషను, ఉండాలనిపించే ప్లేస్ అండి, చూడాలనిపించే ప్లేస్. మరెందుకు ఆలస్యం అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ప్లేసెస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. బిల్వస్వర్గం కేవ్స్ బేతంచెర్ల నుంచి 56 కిలోమీటర్స్ అండి. మన నంద్యాల డిస్టిక్లో ఉంటుంది. ఫ్యామిలీతో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే అప్పుడప్పుడు ఈ విధంగా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడం వల్ల పిల్లలకు కూడా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. మనం కూడా ఎన్నో స్ట్రెస్లతో ఉంటాం కదా, అలాంటి స్ట్రెస్ అంతా పోయి పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయో కదా. అక్కడ వచ్చేసి మర్రి ఊడలు ఉంటాయి కదా, మర్రి చెట్టు ఊడలు ఆ గుహలలో ఏ విధంగా వేలాడుతూ, కొందరైతే ఉయ్యాలు ఊగుతూ కూడా ఉంటారండి వాటిలో. ఎంత బాగుందంటే ఇంకా మాటల్లో చెప్పడానికి అయితే ఏమీ ఉండదు, అంత అద్భుతమైన ప్లేస్. గుహలు అంటేనే మనందరికీ ఎంతో ఇష్టం ఉంటుంది కదా, చూడాలి అని చెప్పేసి ప్రజెంట్ అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మనం బెలూన్ కేవ్స్ విజువల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అవి రీసెంట్గా షూటింగ్ జరిగినప్పుడు అదైతే ఆ స్టిక్స్తో ఒక ఇల్లులాగా రెడీ చేసుకున్నారంట అండి. అదే నేను మీకు చూపిస్తున్నది స్టిక్స్ది ఇల్లు.
ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఛానల్ని అయితే పూర్తిగా చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతూనే ఉండండి. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకున్నాను. చూడండి మర్రిగూడలు ఎంత అద్భుతంగా వేలాడుతున్నాయో కదా. వాళ్ళందరూ సాంగ్స్ ప్రాక్టీస్ కోసం అయితే వచ్చారండి. యూట్యూబర్స్ అంట. తీసుకోవద్దు వీళ్ళు పారినల్లా పిల్ల తెచ్చట్లేదే. కూర్చున్నాను. ఎందుకు అవుతా అనుకునే అది కూర్చో. అది బలతే లెక్కతే అది ఎప్పుడు అలసట దాని మీద కూర్చో, ఫోటో తెచ్చో. వాళ్ళు కూర్చున్నారు కూడా అట్లా 20 ఉన్నారు కానీ ఇంకో పైన ఉంది అటు పోయి చూడిపో. లోపల ఉంది ఇంకా. ఎవరుంటారు మేకలకు అట్లా వచ్చిన ఫోటో దిగిపోవాలండి. మళ్ళీ ఫ్యామిలీస్ అంతా వచ్చినారు.